బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. పద్మజ గారు స్టార్ట్ చేద్దామా? యా, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఓకే మేడం, మీకు ముందు నుంచి వంటలు వచ్చా? అంటే పెళ్లికి ముందు నుంచి, లేకపోతే పెళ్ళైన తర్వాత నేర్చుకోవడం మొదలు పెట్టారా? చాలా సీక్రెట్స్ అడుగుతా ఉన్నారు మీరు. అవునా? యాక్చువల్ గా పెళ్లి కాకముందు ఏమి రాదండి, అంత డాన్స్ తోటే సరిపోయేది. ఓకే. బట్ ఆఫ్టర్ వెడ్డింగ్ మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా జింజర్, కొద్దిగా గార్లిక్ వేద్దాము. ఆ తర్వాత ఆనియన్స్ వేస్తామండి, స్ప్రింగ్ ఆనియన్స్. ఇది మిర్చి పౌడర్, సో కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో అయితే మీ అత్తగారి దగ్గర వంట నేర్చుకున్నారా? ఎగ్జాక్ట్లీ. ఓ, సో కొత్తలో వంట మొదలు పెట్టినప్పుడు ఎలా థ్రిల్లింగ్ గా ఉండేదా, లేకపోతే అమ్మ ఉప్పు ఎక్కువైపోతుందా, కారం ఎక్కువైపోతుందా, ఇలా టెన్షన్ ఉండేదా? అస్సలు ఏమి తెలిసేది కాదండి వంట. మా అత్తమ్మ కందిపప్పు తీసుకురమ్మా అంటే స్టోర్ రూమ్ లోకి వెళ్ళి ఏదో పప్పు తీసుకొచ్చేది అన్న. అంత అధ్వానం అసలు. ఎప్పుడు షాప్ కి వెళ్ళి ఏవి కొనుక్కోవటం గానీ, దినుసులు కొనుక్కురావటం గానీ అసలు ఏం లేదండి. అసలు కిచెన్ లోకే మా అమ్మ రానిచ్చేది కాదు, అంత టైం ఉండేది కాదు యాక్చువల్ గా. అయితే మొత్తం ఆఫ్టర్ వెడ్డింగ్ ఎలా అంటే అప్పుడే నేర్చుకోవటం, ఏ అనేది మొదలెట్టాను అప్పుడు నేర్చుకోవటం. నెక్స్ట్ ఇవ్వేద్దామండి. ఓకే, సో 3 కలర్స్ తీసుకున్నారనమాట, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. యా, అది కాదు, ఈరోజు స్పెషల్ అకేషన్ కాబట్టి అలా కలర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది. ఎలా అయితే మనమైతే కలర్ఫుల్ గా ఉంటామో అలా వంటలు కూడా. అండ్ అలాగే మేడం, ముందు అంటే మహిళలు అనగానే వంటింటి కుందేళ్ళలానే ట్రీట్ చేసేవాళ్ళు కదా. అండ్ కొంచెం అది వరకటి కాలంలో అయితే ఇట్లా బయటకు వెళ్ళి డాన్స్ నేర్చుకోవాలన్నా కానీ, అంటే అసలు బయటకు వెళ్ళి చదువుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. సో మీకేమన్నా అలా రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఎట్లా మీ పేరెంట్స్ మీకు బాగానే ఫ్రీడమ్ ఇచ్చేసి ముందు నుంచి మీరు డాన్స్ నేర్చుకుంటానన్నా కూడా, అంటే తర్వాత కొంచెం పరిస్థితులు మారుతూ వచ్చాయి కదా, సో మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉంది? నా దగ్గరకు వచ్చేటప్పటికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉందండి. ఎప్పుడు నాకు ఆ ప్రాబ్లం నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. యాక్చువల్ గా మా తాతగారు ఊర్లో నాకు డాన్స్ నేర్పించారు. మా తాతగారు మా అమ్మమ్మ అంటే కూచిపూడి విలేజ్ దగ్గరలో ఉండేది మా పామర్రు. అక్కడే అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను. అప్పుడు అక్కడ నుంచి కూచిపూడి విలేజ్ నుంచి సైకిల్ మీద వచ్చి నేర్పించేవాళ్ళు అన్నట్టు మాస్టర్ గారు. ఓ, ఇంటికి వచ్చి నేర్పించి వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. సో అలా అసలు మొదలు పెట్టాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ శోభనాయుడు గారి దగ్గర మొదలు పెట్టానండి. సో ఎప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఏ ఇయర్ లో నేర్చుకోవడం మొదలు పెట్టారు మేడం మీరు? ఆల్మోస్ట్ 2 years నుంచి 2.5 years నుంచి నేర్చుకున్నారు, స్టార్ట్ చేశాను. ఓకే. ఇది ఇప్పుడు కొద్దిగా అయినాయి కదా. సో కొంచెం సోయా సాస్, ఇది చిల్లీ సాస్, దీనికి సరిపడా వేసుకోవాలి. ఓకే. సో కొంచెం ఆ సాసెస్ కూడా వాటికి పట్టేస్తే మనకి బాగుంటుంది. సో మీరు ఒక్క నిమిషం దాన్ని చూస్తూ ఉండండి మేడం, మేము ఇలా ఫాస్ట్గా ఒక చిట్కా చూసేస్తాము. షూర్. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ముఖం అంతా కూడా గరుకుగా ఉంటుంది, ముఖం మీద గుంటలు గుంటలుగా కనిపిస్తూ ఉంటుంది, మచ్చలు ఉంటాయి. ఇవన్నీ తగ్గాలి, ముఖం మీద చర్మం అనేది అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అంటే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. ఆరెంజ్ జ్యూస్ తీసుకుని అందులో కొద్దిగా కాటన్ ముంచుకుని ముఖము మెడ అంతా కూడా అద్దుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ఈ గరుకుదనము, మచ్చలు, గుంటలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. సో చిట్కా చూసేసారు కదా, అండ్ సాసెస్ అన్ని కూడా చక్కగా ముక్కలకు బాగా పట్టేసాయి. సాల్ట్ వేద్దాము.
సో మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా అంటే మీకు డాన్స్ నేర్చుకోవాలి అని ఆ ప్యాషన్ ఉండిందా? అంటే చిన్నతనం కదండి, ఏం తెలిసేది కాదు. పేరెంట్స్ ఏం చెప్తే అది వినటమే. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ వాళ్ళే కంటిన్యూ చేయించారు. మా నాన్నగారే శోభా నాయుడు గారు ఫస్ట్ చిన్న సత్యం మాస్టర్ గారు ఇక్కడ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు తీసుకెళ్లి జాయిన్ చేశారు. ఇది పెప్పర్ పౌడర్. సో మీకు ఎప్పుడు డాన్స్ ని మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది అంటే మీకు తెలిసిన తర్వాత? నాకు కొద్దిగా వయసు వచ్చేదాకా పెద్ద తెలిసేది కాదు. క్లాస్ మామూలుగా వెళ్ళటము, నేర్చుకోవటము, రావటము, అమ్మా నాన్న చెప్పిన మాట వినటము. స్కూల్ నుంచి మార్నింగ్ స్కూల్ అయిన తర్వాత మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్ళి అది అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి నాకు 8 అయ్యిందండి. మార్నింగ్ 8కి వెళ్ళానంటే ఈవినింగ్ 8 అయ్యేది. ఇది బేబీ కార్న్ ఆల్రెడీ ఉడికించింది ఇందులో వేసేసేస్తే. సో ఎప్పుడైనా మీకు అనిపించేదా అంటే అంత కష్టం కదా స్కూల్కి వెళ్ళటము మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్, అబ్బా ఎందుకు ఇలా అని చెప్పేసి ఏదైనా టైంలో కాలేజ్ లో గానీ స్కూల్లో గానీ? అనిపించేదండి, బట్ కానీ మరి ఆ ఇంట్రెస్ట్ దాంతో ఇవి పెద్దగా కదా. అంటే ఏంటంటే స్కూల్లో ఉన్నా సరే అందరికి ఒక గుర్తింపు అందరి ముందు, బాగా డాన్స్ చేస్తుంది అలా అంటే ఓకే ఏదో మంచి ఫీలింగ్ అన్నట్టు. సో టీచర్స్ కూడా చాలా బాగా లైక్ చేసేవాళ్ళు. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఫైనల్ గా. సో ఇప్పుడైతే మీకు వంటలన్నీ కూడా బాగా వచ్చేసి ఉంటాయి కదా, ఐ మీన్ ఎప్పుడైనా ఖాళీ దొరికితే వెరైటీస్ అవి ట్రై చేస్తూ ఉంటారన్నమాట? చేస్తా ఉంటానండి. యాక్చువల్ గా మా బాబు కోసం, మా బాబుకి చాలా ఇష్టము వెరైటీస్. సో ఏం చదువుతున్నాడు మేడం మీ బాబు? మా బాబు ఇప్పుడు ఎంబీఏ మ్యాడ్రిడ్ లో చేస్తున్నారండి, ఎకనామిక్స్. సో అయితే ఎప్పుడైనా హాలిడేస్ లో అలా వచ్చినప్పుడు తనకు కావాల్సినవన్నీ చేసి పెట్టేస్తూ ఉంటారా? సో రెడీ? రెడీ, యూ కెన్ టేస్ట్ దిస్. తప్పకుండా. ఓకే అండి, మరి పద్మజ గారు రెడీ చేసిన ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. దీనిలో ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై రెడీ. ఓకే, మరి పద్మజ గారు రెడీ చేసిన ఫ్రై రెడీగా ఉంది. ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. చాలా బాగుంది, చాలా సూపర్ గా. హ్యాపీగా ఉట్టిదలా తినేసేయచ్చు. సలాడ్ లా తీసుకున్నా లేదు చపాతీ లాంటి వాటిలో ఒక రోల్ తీసుకున్నా చాలా బాగుంటుంది. సో పద్మజ గారు సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ అండ్ ఆబ్వియస్ గా హెల్దీగా కూడా ఉంది. ఎందుకంటే మెయిన్ హెల్దీగా వెజిటేబుల్స్ ఓవర్ కుక్ అవ్వకుండా కొంచెం అట్లా క్రంచీనెస్ తెలుస్తూ చాలా బాగుంది. చాలా 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 టేస్టీగా ఉంది. థాంక్యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ముఖం అంతా కూడా గరుకుగా ఉంటుంది, ముఖం మీద గుంటలు గుంటలుగా కనిపిస్తూ ఉంటుంది, మచ్చలు ఉంటాయి. ఇవన్నీ తగ్గాలి, ముఖం మీద చర్మం అనేది అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అంటే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. ఆరెంజ్ జ్యూస్ తీసుకుని అందులో కొద్దిగా కాటన్ ముంచుకుని ముఖము మెడ అంతా కూడా అద్దుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ఈ గరుకుదనము, మచ్చలు, గుంటలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. కొద్దిగా యాలకులు తీసుకుని పొడిలాగా చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తేనెలో కలుపుకొని ఉదయము సాయంత్రము తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. మైగ్రేన్ తలనొప్పి కనుక బాధిస్తూ ఉన్నట్లయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి. నిమ్మకాయని సగానికి కట్ చేసి దాని మీద కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని కొద్దిగా వేడి చేసుకుని రసాన్ని పిండుకుని నీడలో కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే మైగ్రేన్ తలనొప్పి నుంచి చాలా త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
చాలా మంది వెల్లుల్లి స్మెల్ ఘాటుగా ఉంటుందని చెప్పేసి వెల్లుల్లిని వాడకుండా ఉంటారు. కానీ వెల్లుల్లి అనేది మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, రకరకాల ఇన్ఫెక్షన్స్ని దూరం చేస్తుంది. అలాగే ప్రతిరోజు కనుక ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుంటూ ఉన్నట్లయితే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది.